రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని రోజా చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టిన ఎమ్మెల్యే మురళి. ఓ మహిళగా మాట్లాడాల్సినటువంటి మాటలు కావు, మాటలు కాని చేతలు కాని సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారవంతంగా లేని రోజా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. వాళ్ళ నాయకుడు భార్యతో కలిసి ఉగాది పండుగ చేసుకున్నాడని అనడం మంచిదే, ఎవరు కాదని లేదు. కానీ మిగిలిన వాళ్ళు గాడిదలు కాస్తున్నారని మాట్లాడడం ఆమె సంస్కారహీనమైనటువంటి మాటలకు నిదర్శనమన్నారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగాది పండగ రోజున ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె వాడినటువంటి పదాలు సంస్కారహీనంగా ఉన్నాయి. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి. రాజకీయాలలో మాటలు చేతలు సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారవంతంగా మాట్లాడలేని రోజు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఆమె మాట్లాడారు, వాళ్ళ నాయకుడట భార్యతో కలిసి ఉగాది పండుగ చేసుకున్నాడట. చేసుకో, ఎవరు వద్దన్నారు? అక్కడ వరకు ఓకే. పలానా వాళ్ళు గాడిదలు కాస్తున్నారా అని మాట మాట్లాడడం ఆమె సంస్కారహీనమైనటువంటి మాటలకు నిదర్శనం. మీ నాయకుడు ఇట్లాంటి సంబరాలు చేసుకునే బాబాయిని లేపేశాడు. అందరినీ బాబాయిలు తెచ్చి లేపేయమంటారా? మీ నాయకుడు రాష్ట్రంలో తాను పరిపాలన సాగించినటువంటి ప్రతి పథకంలో అవినీతి చేసి వందల కోట్ల రూపాయల స్కాములు చేశారు. అందరినీ అదే మరి చేయమంటారా? మీ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా వాడే నెయ్యిని కల్తీ చేసి తన వాళ్ళు జేబులు నింపుకోవడానికి, తనకి లాభం తెచ్చిపెట్టడానికి ఇష్టానుసారంగా హైందవ మత సాంప్రదాయాలని తొంగలో దొక్కేశాడు. అలా కూడా చేయమంటారా? మీ నాయకుడు